ఇవాళ మేమైతే టిష్యూ కల్చర్ G9 అరటి మొక్కలను అయితే ప్లాంటింగ్ అయితే చేసాము. మరి ప్లాంటింగ్ చేసే ముందుగా ఈ ప్లాట్ని ఎలా రెడీ చేసుకున్నామని చెప్పి ఈ వీడియోలో అయితే డీటెయిల్స్ అయితే మీకైతే అందించాను. అరటి పంట వేసే ముందుగా అయితే భూమిని అయితే లోదుక్కులు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎంత మెత్తగా దున్నాలంటే మన పక్కింటి పిన్ని గారు పెట్టించే ఉప్మాలాగా మెత్తగా అయితే ఉండాలండి. మీరు లోదుక్కులు చేసే చూసి మొక్క అయితే భూమిలో పడిన తర్వాత కింగ్ సైజు బెడ్ దొరికినట్లయితే అనుకోవాలి. మరి భూమిని మెత్తగా దున్నిన తర్వాత మెజర్మెంట్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి. మేమైతే మొక్కకి 6 అడుగులు వరుసకి 5 అడుగులు అయితే పెట్టి అయితే ఈ ఇయర్ అయితే ప్లాంటింగ్ అయితే చేస్తున్నాము. పెళ్లి చేసే ముందుగా అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలనే సామెత ఎలా ఉందో, ఈ అరటి పంట పెట్టే ముందుగా అయితే మొక్క యొక్క సెలక్షన్ అనేది కూడా జాగ్రత్తగా అయితే చూసి మంచి దిగుబడి ఇచ్చేటటువంటి విత్తనం మొక్కలను అయితే సెలెక్ట్ చేసుకోవడము మంచిదండి. మరి మంచి మొక్కలను సెలెక్ట్ చేసుకున్నాక ఇంకేముంది భయ్య, మొక్కనైతే నాటేసి 10 నుండి 12 నెలలు వెయిట్ చేస్తే అరటిగెలలు అయితే దిగుతాయి, మన జేబులు అయితే నిండుతాయి. మరి ఆలోచిస్తూ ఆలస్యం చేయడం ఎందుకు భయ్య, దున్నేయండి మీ పొలాన్ని, నాటేయండి అరటిని, నింపుకోండి మీ జేబుల్ని. అది రేట్ ఉంటాయండి. సో రేట్ అనేది ఎప్పుడు మార్కెట్ పైన అయితే బేస్ అయి ఉంటుంది. మంచి రేటు కానీ తగిలితే మంచి దిగుబడులు అయితే తీసుకోగలిగితే మంచి ఫలితాలు అయితే అరటిలో పొందొచ్చు.